ఈ సృష్టిలో ఒక్కటి తెలుసుకున్నట్లయితే ఇక మళ్ళీ ఈ సృష్టిలో దేని గురించి తెలుసుకోవాల్సినంత అవసరం ఉండదు. అది ఏమిటంటే అదే ఆత్మ. అయితే మానవుడు ప్రపంచంలో భౌతికమైనటువంటి పదార్థాలని అనేకమైనటువంటి పదార్థాలను చూస్తున్నాడు. అనేక యంత్రాలు తయారు చేస్తున్నాడు. ట్రైన్లు, విమానాలు ఎక్కి అనేక ప్రాంతాలు వెళ్ళడం జరుగుతుంది. అనేక పదార్థాలను చూడటం కూడా జరుగుతుంది. కానీ తన ఆత్మను గురించి తెలుసుకోవడం మాత్రం మర్చిపోతున్నాడు. అంటే పంచభౌతికమైనటువంటి శరీరంలో ఏ చైతన్య శక్తి నివసిస్తుందో, ఏది మాట్లాడుతుందో అదే ఆత్మ. ఆత్మన్యను, మనసన్నను, చిత్తము అని చెప్పినాను ఒకటి అర్థం. కాబట్టి ఆత్మను గురించి తెలుసుకున్నట్లయితే సమస్త పాపాలు పటాపంచలై బ్రహ్మాండమైనటువంటి జ్ఞాని అయి జీవన్ముక్తిని పొందుతాడు మానవుడు. ఇది ఒకటి తెలుసుకోకుండా ప్రపంచంలో ఎన్నిటిని గురించి తెలుసుకున్నప్పటికీ అతను అజ్ఞానిగానే చెప్పబడుతుంటాడు. కనుక ఆత్మ అనేటువంటిది ఏమిటి? శరీరంలో ఎలా ఉన్నది? ఈ శరీరంలో ఆత్మను ఎవరు పెట్టారు? అసలు ఆత్మ యొక్క గమ్యం ఏమిటి? లక్ష్యం ఏమిటి? ఆత్మను తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి అనేటువంటి విషయాలు తెలుసుకుంటే అతను మహాపండితుడవుతాడు. అలా కాకుండా తన ఆత్మను గురించి తెలియకుండా ప్రపంచంలో ఎన్ని వస్తువుల గురించి తెలుసుకున్నప్పటికీ అతను సంపూర్ణ జ్ఞాని కాదు, అజ్ఞాని అని చెప్పవచ్చు. కనుక ఈ ఆత్మను గురించి తెలుసుకున్నటువంటి మహానుభావులే జీవన్ముక్తిని పొందారు. ఇక రాబోయే వాళ్ళందరూ కూడా తన ఆత్మను గురించి తెలుసుకున్నప్పుడు మాత్రమే మోక్షమును పొంది సుఖించగలరు.